రోజున నీ దగ్గర నుండి జవాబు రాదనుకుంటున్నారు. నా దేవుడు నీ దగ్గర నుండి జవాబు రానిచ్చినట్టు చేయబోతున్నాడు. నువ్వు ఇంటర్వ్యూలో ఫేస్ అవుతున్నప్పుడు, నువ్వు అధికారుల దగ్గర ఎదుట నిలబడుతున్నప్పుడు, నా దేవుడు నీ నోట్ల నుండి జవాబు వచ్చినట్టు దేవుడు చేయబోతున్నాడు. ప్రజలు అనబోతున్నారు, ఇలాంటి జవాబు ఇస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎస్, నేను మళ్ళా చెప్తున్నాను, భయము భక్తితో గౌరవంతో చెప్తున్నాను. ప్రతి శుక్రవారం ఆదివారం మీకు వాక్యం అందిస్తున్నానే, మీరు తృప్తితో మీరు వెళ్తున్నారే, మీరు ఆనందంతో వెళ్తున్నారే, అది నా శక్తి కాదు, నా దేవుడు నాలో ఉండి మీకు ఇప్పిస్తున్నాడంతే. దానియేలు అనేది, నేను సింహపు గుహలో మొక్కలైపోవాలి, చట్నీ అయిపోవాలి, పొడైపోవాలి, కానీ నా దేవుడు సమర్థుడు. నువ్వు అనేక మందికి ప్రశ్నగా మారావు. ప్రశ్న ఇలా ఉంటుంది కదా అని, ఇలా ఉండి చుక్క ఉంటుంది. నా దేవుడు ఆ గొడుగులా ఉన్నదాన్ని స్ట్రైట్ చేసి ఎక్స్క్లమేటరీ మార్క్గా ఆశ్చర్యచకనంగా దేవుడు నిన్ను మార్చబోతుంది. మీ అమ్మకి నాన్నకి ఒక క్వశ్చన్ మార్క్గా మారావు, కానీ దేవుడు నిన్ను ఒక ఆన్సర్గా దేవుడు మార్చబోతున్నాడు. నా బిడ్డ ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదండి. నా కుమార్తె ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదండి. రెండు చేతులు పైకి థ్యాంక్ యూ జీసస్ అనండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా.